ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వర్ణముఖి వ్లాగ్స్. సో ఈరోజు బిగ్ బాస్ అప్డేట్స్ ఏంటో చూద్దామా. సో ఈరోజు కట్ చేస్తే నాగార్జున గారు రాగానే ఏంటమ్మా సోనియా, నీ బాధ ఆవేదన కొంచెం మా అందరితో కూడా షేర్ చేసుకో అని చెప్పి స్టార్ట్ చేశారనమాట. సో అది హింట్ అనమాట. బాధ ఆవేదన అని చెప్పి తను పక్కన ఉన్న ఇష్యూ అంతా ఎక్స్ప్లెయిన్ చేయించారు. అది తను లేదు నేను చెప్పను అని అంటే యష్మి ఎక్స్ప్లెయిన్ చేసింది ఆల్మోస్ట్. ప్రేరణ టాక్సిక్ గురించి నెక్స్ట్ టాస్క్ అయ్యింది కదా. సో ప్రేరణ టాక్సిక్ గురించి భలే క్లారిటీగా చెప్పింది కదా సోనియా గురించి. సూపర్ పాయింట్ చెప్పింది. అసలు చాలా క్లారిటీ ఉంది. తను ఒక్కోసారి ఫన్నీగా అనిపిస్తుంది, బట్ తనకు చాలా క్లారిటీ ఉన్నట్టే ఉంది. చూద్దాం. తర్వాత పృథ్వీ వచ్చేసి టెన్షన్ సీకర్ అంట. ఓకే, సో అందరి టెన్షన్ తనకే కావాలి అంట, అలా బిహేవ్ చేస్తాడంట. సో ఫైనల్లీ నేను చెప్పినట్లే హౌస్ మేట్స్ చూసారు కదా. 6 హౌస్ మేట్స్ వచ్చేసి మణికంఠ కోట్ చేశారు, అండ్ 3 హౌస్ మేట్స్ వచ్చేసి సోనియాకి. ఎవరెవరు అంటే నిఖిల్, పృథ్వీ అండ్ నైనిక వచ్చేసి సోనియాకి ఓట్ చేశారు. బట్ ఇది యాక్చువల్గా ఏం జరిగిందంటే చాలా ట్రై చేశారు బిగ్ బాస్ సోనియా గారిని సేవ్ చేయడానికి. ఎందుకంటే స్టార్టింగ్ తనకు మెయిన్ ఉన్న నెగిటివిటీని క్లారిఫై చేద్దామని చెప్పేసి ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసినప్పుడు బాధ ఆవేదన గురించి మాట్లాడారనమాట. సో హౌస్ మేట్స్కి ఇచ్చిన హింట్స్, హౌస్ మేట్స్కి ఎంతవరకు అర్థమైందో ఏమో తెలియదు, కానీ ఫైనల్ రౌండ్కి వచ్చేసరికి ఎవరెవరైతే నామినేషన్లో తన్ని ఆల్మోస్ట్ నామినేట్ చేసిన హౌస్ మేట్సే కదా. సో అట్లా జస్టిఫై చేయాలనుకున్నారో ఏమో తెలియదు. బట్ 6 మెంబర్స్ వచ్చేసి సోనియా బయటకు వెళ్ళాలి అని ఓట్ చేశారు. బట్ బిగ్ బాస్ ఏం ఎక్స్పెక్ట్ చేసింది, చాలా అసలు మణికంఠనే వచ్చేసి కన్ఫెషన్ రూమ్లో సీక్రెట్ రూమ్లో పెడదాము. సో అట్లాగా సీక్రెట్ రూమ్ నుంచి, ఎందుకంటే అది మన వ్యూవర్స్ డెసిషన్ కాదు కనుక లైక్ 2-3 డేస్ తర్వాత బయటికి పంపించవచ్చు అని అనుకున్నారనమాట సోనియాని ఎలిమినేట్ చేయకుండా. బట్ అది జరగలేదు, ఎందుకంటే డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పాను కదా ఆల్రెడీ నిన్న. సో అదనమాట జరిగింది. అండ్ సోనియాని కూడా ఎలిమినేట్ చేయకుండా అట్లీస్ట్ ట్రై చేద్దామని చాలా ట్రై చేశారు. బట్ హౌస్ మేట్స్ చక్కగా సోనియాకి బయటకు వచ్చేయాలని చెప్పి ఓట్ వేశారు. సో బిగ్ బాస్ ఏం చేయలేకపోయారు. సో ఫైనలీ సోనియా బయటకు వచ్చేసారనమాట, ఎలిమినేట్ అయిపోయారు. అండ్ తను బయటకు వచ్చిన తర్వాత చెప్పారు కదా పులిహోర ఎవరు, పాయసం ఎవరు, నిఖిల్ ఏంటి, కాకరకాయ సీత, ఓకే ఫిష్ యష్మి, అట్లాగా అందరికి రైస్ వచ్చేసి అన్నం అందరికీ కావాలంటే నిఖిల్ అందరికీ కావాలి అని చెప్పి, పృథ్వీ పాయసం అని చెప్పేసి, అండ్ అట్లా అందరికీ పాజిటివ్గా నెగిటివ్గా ఇచ్చేసారనమాట సాఫ్ట్గానే. అండ్ బ్లేమ్ కూడా ఏంటంటే సీతకు నచ్చలేదు అని చెప్పేసి వాళ్ళు ఐసోలేట్ చేసేసారు అని పోర్ట్రే చేశారు. బట్ తిన వైపు నుంచి కూడా ఉండాలి కదా ఎంతో కొంత. తను వెళ్ళి మాట్లాడుతుంటే వాళ్ళు అవాయిడ్ చేస్తున్నట్టు అని మనకి ఎప్పుడైనా అనిపించిందా? ఎవరికైనా అనిపిస్తే ప్లీజ్ డూ కమెంట్, ఓకేనా. తర్వాత మీ ఒపీనియన్ ఏంటి సోనియా ఎలిమినేషన్ గురించి కూడా కమెంట్ చేయండి, ఓకేనా. అండ్ తర్వాత సోనియా ఎలిమినేషన్ తర్వాత యాజ్ యూజువల్ ఎక్స్పెక్ట్ చేసినా కదా, పృథ్వీ అయితే చాలా ఏడుస్తున్నాడు. అండ్ విష్ణు ఫీల్ అయిపోతుంది అనమాట, తను చాలా సెన్సిటివ్ ఎట్లా ఏడుస్తున్నాడు అని తను బాధపడుతుంది. బట్ నిఖిల్ కూడా ఫైనల్గా తను బాయ్ చెప్పేటప్పుడు ఏడ్చేశాడు. సో వెరీ ఎమోషనలీ దే ఆర్ కనెక్టెడ్. వాళ్ళ బాండ్ ఏమని చెప్పలేము, కానీ దే ఆర్ టైట్లీ బాండెడ్ అనమాట. ఒకరికొకరు డిపెండెన్సీ అండ్ వాట్ ఎవర్ ఇట్ మే బీ. వాళ్ళు ట్రావెల్ అయ్యారు కదా 4 వీక్స్. సో ఇప్పుడు సడన్గా సోనియా, అది అన్ఎక్స్పెక్టెడ్. వాళ్ళైతే ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, ఎందుకంటే సోనియా ఎప్పుడు ఫస్ట్ నుంచి ఏమంటుంది, నేను లేకపోతే మీరు ఎలా ఆడతారు, నేను లేకపోతే మీకు ఎవరు గైడ్ చేస్తారు అన్నట్టుగానే ఎప్పుడు మాట్లాడేది. సో అది సడన్గా జరిగేసరికి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో పెద్ద ప్లానింగ్ చేశాడనమాట బిగ్ బాస్. ఇంత ఎంట్రీస్, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరెవరు రాబోతున్నారు. సో కొత్తగా కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. అండ్ ఎవరెవరు రాబోతున్నారు నెక్స్ట్ వీకే కదా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నారు. సో బిగ్ బాస్ ప్లాన్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు సో మొత్తం 8 మెంబర్స్ రాబోతున్నారు. సో 4 గర్ల్స్ 4 బాయ్స్ ఉంటారు. సో ఆల్రెడీ హౌస్లోని సో మిడ్ వీక్ ఎలిమినేషన్ అన్నారు కదా. సో 2 క్లోన్స్ చేసి 8 మెంబర్స్ వర్సెస్ 8 మెంబర్స్ అట్లా ఏమైనా ప్లాన్ చేస్తారు అని అనుకుంటున్నాను యాజ్ ఆఫ్ నౌ. సో షుడ్ సి నెక్స్ట్ వీకెండ్ వరకు వెయిట్ చేద్దాం ఏం జరుగుతుందో, లేకపోతే వీకెండ్ మధ్యలోనే అప్డేట్ చేస్తాను నేను మీకు ఏం జరగబోతుందో అనేది.
సో అది నామినేషన్స్లోకి వచ్చేసరికి ప్రోమోలో చూసినట్టు ఫైర్లో వేయాలన్నమాట. ఎవరైతే నామినేట్ చేస్తున్నామో వాళ్ళ ఫోటో. సో మీరైతే ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అన్నది కమెంట్ చేయండి. నామినేషన్స్లో మనకు ప్రోమోలో చూపించినట్టు మనీ అండ్ నైనిక, ఆదిత్య, యష్మి, నబీల్ యాజ్ ఆఫ్ నౌ, అండ్ ఆదిత్య గారు కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇంక అయిపోయింది సేఫ్ గేమ్, ఆల్మోస్ట్ 5th వీక్. అండ్ వీళ్ళు రాబోతున్నారు, మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది అని చెప్పినాక సో ఆబ్వియస్లీ వాళ్ళు ఇంకా అలర్ట్లో ఉంటారు. సో సేఫ్ గేమ్స్ లేకుండా ఒకరినొకరు నామినేట్ చేసుకుంటారు. ఆల్మోస్ట్ 8 మెంబర్స్ ఉండొచ్చు. బికాజ్ చీఫ్ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళలో ఒకరిని నామినేట్ చేసుకోమని చెప్పచ్చు. సో ఒకరు తప్ప మిగతా మెంబర్స్ కూడా నామినేషన్లో ఉండే ఛాన్సెస్ హై ఉన్నాయన్నమాట. సో ఇవి ఇవాల్టి అప్డేట్స్. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.